ఫస్ట్ వచ్చేసేసి మనం మెయిన్ సిటీస్ నుంచి ఎంత దూరం ఉందో ముందు మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసేసి మనకి హైదరాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి సూర్యలంక బీచ్కి వచ్చే వాళ్ళకి 319 కిలోమీటర్లు ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి విజయవాడ టు సూర్యలంక బీచ్ వెళ్ళే వాళ్ళకి వచ్చేసేసి 94 కిలోమీటర్లు ఉంది. గుంటూరు టు సూర్యలంక బీచ్ వచ్చే వాళ్ళకి వచ్చేసేసి 64 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నర్సరావుపేట టు సూర్యలంక బీచ్కి వచ్చేసేసి 79 కిలోమీటర్లు ఉంది. ఆ తర్వాత చిలుకలూరిపేట టు సూర్యలంక బీచ్కి వచ్చేసేసి 59 కిలోమీటర్లు ఉంది. ఆ తర్వాత తెనాలి టు సూర్యలంక బీచ్ వచ్చే వాళ్ళకి వచ్చేసేసి 58 కిలోమీటర్లు ఉంది. ఆ తర్వాత ఒంగోలు టు సూర్యలంక బీచ్కి వచ్చే వాళ్ళకి వచ్చేసేసి 81 కిలోమీటర్లు ఉంది. ఈ విధంగా మ్యాప్ రూట్కి సంబంధించిన లింక్ అన్నది నేను ప్రజెంట్ ఉన్న లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు మీ లొకేషన్ నుండి రీడైరెక్ట్ అయిపోవచ్చు. ప్రజెంట్ వచ్చేసేసి నేను ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, బాపట్ల ఓల్డ్ బస్ స్టాండ్. ఇక్కడ మీరు బస్కి వచ్చే వాళ్ళైతే ఇక్కడ దిగేసి నేను ఆటో స్టాండ్ ఎక్కడ ఉందో చూపిస్తాను. అక్కడ దాకా బై వాక్ లేకపోతే రిక్షా ఏదో ఒకటి పట్టుకొని వచ్చేసేసి అక్కడ నుంచి ఎక్కాల్సి ఉంటుంది. ఇదైతే మెయిన్గా వచ్చేసేసి క్లాక్ టవర్ సెంటర్ అంటారు, అదే గడియార స్తంభం అంటారు. ఈ క్లాక్ టవర్ సెంటర్ దగ్గర నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఒంగోలు నుంచి రానివ్వండి, లేకపోతే ఇటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి రానివ్వండి, చిలుకలూరిపేట నుంచి రానివ్వండి, మెయిన్ ఈ రూట్ దగ్గరికి వచ్చి జంక్షన్ అనమాట, ఇక్కడ మిక్స్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే ఈ రోడ్ త్రూ వెళ్ళాల్సి ఉంటుంది. మీరు బస్ స్టాండ్ అని చెప్పాను కదా, ఓల్డ్ బస్ స్టాండ్, అక్కడ నుంచి దిగేసి ఇక్కడ ఇది ఇట్లా క్లాక్ టవర్ దగ్గర నడిచి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఆటోస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ నుంచి మీరు ఆటో ఎక్కి మీకు డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోవచ్చు, సూర్యలంక బీచ్కి. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసేసి చెప్పేది ఏంటంటే, మీకు నేను రిటర్న్ హోమ్కి వచ్చేటప్పుడు ఈ వీడియోలో నేను ఎండ్లో ఏం చేశానంటే డ్యూయల్ రూట్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూడండి చివరి దాకా. నెక్స్ట్ వచ్చేసేసి మనకి లోటస్ పాండ్ రెస్టారెంట్. ఇది లోటస్ పాండ్ రెస్టారెంట్ అనేది మన సూర్యలంక బీచ్కి వెళ్ళే దారిలో ఉంటుంది. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లోపల చూడండి, స్లో మోషన్లో చూపించాను కదా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని వచ్చారనుకోండి, అది ఇక్కడ మీరు కార్ ఆగిన చూసారా, ఇట్లా ఫ్యామిలీతో పాటు రావాలైతే ఇక్కడ కూర్చొని తినేసేయచ్చు, ఈ చెట్ల కింద కూర్చొని తినేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి సూర్యలంక బీచ్లోకి వెళ్ళే ముందు ఒక టోకెన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కారు, బైక్ అయితే బైక్కి 10 రూపీస్. ఇక్కడ మనకి సన్ రైజ్ చూడాలి, దగ్గరలో రిసార్ట్స్ కావాలనుకుంటే హరిత రిసార్ట్స్ ఉంది. దాని గురించి మీకు ఏమైనా వీడియో కావాలంటే నేను కింద కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే మనం సూర్యలంక బీచ్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, నార్మల్ టైంలో అయితే ఇట్లా నేను బైక్ ఇంత దూరం తీసుకొచ్చాను బీచ్ ఒడ్డు దాకా. అదే నార్మల్ టైంలో మంచి ఫెస్టివల్ సీజన్లో అనుకోండి, ఇంత దూరం అయితే రానివ్వరు. ఇందా టోకెన్ తీసుకున్నాను చూసారా, అక్కడ కానీ లేకపోతే ఇంకా ముందే కానీ ఆపేస్తారు వెహికల్ అన్నది. అక్కడ నుంచి బై వాక్ నడిచి రావాల్సిందే ఫెస్టివల్ సీజన్లో. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి సూర్యలంక బీచ్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు డ్యూయల్ రూట్ 2 రూట్స్ అనేది చూపిస్తాను వీడియోలో. 2 రూట్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. అంటే రష్ టైంలో ఏంటంటే కొంచెం రష్గా ఉంటుంది, ఒక రూట్ బాగా రద్దీగా ఉంటుంది, కాబట్టి తొందరగా వెళ్ళాలనుకునే వాళ్ళకి 2 రూట్లు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం సూర్యలంక బీచ్ టు హోమ్, ఇంటికి వెళ్ళే వాళ్ళకి. ఈ రూట్లో 2 రూట్స్లో ఏంటంటే రూట్ 1, రూట్ 2 అని మీకు క్లియర్గా వీడియోలో వ్యూ అవుతూ ఉంటుంది, చూడండి. దాన్ని బట్టి మీరు ఫస్ట్ వీడియో చూడండి, ఆ తర్వాత ఫాలో అప్ చేసుకోండి. 1-2 సార్లు చూసుకున్న తర్వాత మీకు ఐడియా వస్తుంది. ఏం లేదు, ఏజీ కాలేజ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీకు 2 రూట్స్ డివైడ్ అవుతాయి. ఇదిగోండి మన ఏజీ కాలేజ్ నుంచి ముందుకు రూట్ 1, రూట్ 2 అని చూసారా, డివైడ్ అవుతుంది. ఇది వచ్చేసేసి మన క్లాక్ టవర్ సెంటర్కి వచ్చాం రూట్ 1. రూట్ 2 వచ్చేసేసి రైట్కి వచ్చేసేసిన తర్వాత లోపలికి వచ్చేసిన తర్వాత ఎట్లా వెళ్ళాలి, నేను మెయిన్ రన్నింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను చూడండి. ఈ రూట్ 1 వచ్చేసేసి రూట్ 1 మామూలు మెయిన్ రోడే, ఇందాక వచ్చిన రోడే, కాకపోతే మనం యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని వెళ్తున్నాం. ఇది 2 వెళ్ళిపోయి రూట్స్ మనకి ఎక్కడ మిక్స్ అవుతాయి అంటే డైరెక్ట్గా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కలుస్తుంది. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ఇక మనమైతే నార్మల్గా మన రూట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒంగోలు వెళ్ళే వాళ్ళు అయితే క్లాక్ టవర్ దగ్గర లెఫ్ట్కి తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోండి.
అది డైరెక్ట్ ఒంగోలు రూట్ అయిపోతుంది. ఇందాక నేను చూపించిన క్లాక్ టవర్ సెంటర్ దగ్గర నుండి ఇదైతే రూట్ 1 రూట్ 2 మన డైరెక్ట్గా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు మిక్స్ అయిపోయింది. ఈ డైరెక్ట్ రూట్ వచ్చేసి మీకు తెనాలి, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళే వాడికి రీడైరెక్ట్ చేస్తుంది నేషనల్ హైవేకి.